అంటే ఈ న్యూమరాలజీ మీద ఉన్న మూఢనమ్మకం అనుకోవచ్చు, ఇవన్నీ కూడా అసలు రెగ్యులర్ లైఫ్లో చాలా మందికి చూస్తున్నాం సార్. అంటే మనకి ఎందుకు మన నెంబర్ ప్లేట్స్ కొన్ని కోట్లకి ఎందుకు వెళ్తున్నాయి? ఈ నమ్మకాల వల్లే కదా రెగ్యులర్ లైఫ్లో చూసేది. ఒక్కొక్కళ్ళు బండి కాస్ట్ ఎంత ఉందో నెంబర్ ప్లేట్ కాస్ట్ అంతకంటే ఎక్కువ పెట్టి కొంటుంటారు. వీళ్ళ మీద ఏమైనా ఒక సెటైర్ పడిపోతుందా? అంటే ఆ ఒకటి అడక్కులో రాజేంద్ర ప్రసాద్ గారు ఓకే అంటే ఈ మధ్యన ఈ నమ్మకాలు బాగా పెరిగిపోయినాయి. అంటే ఒక 50 మంది నమ్మితే 50 మంది నమ్మరు. సో అది చాలా సెన్సిటివ్ టాపిక్. మనం ఇలాంటి ఎందుకు నమ్ముతాం అంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడే నమ్ముతాం, ధైర్యం కోసం నమ్ముతాం. అలాంటి దాని మీద సెటైర్ వేయడం కరెక్ట్ కాదని నా పర్సనల్ చాయిస్. ముందు అనుకున్నాం, లేదు షూట్కి వచ్చే టైంకి అలా వద్దు, జాతకాలు నమ్మితే ఇలా జరుగుతుంది, నమ్మకపోతే ఇలా జరుగుతుంది, ఆ టాపిక్ వద్దు, అది వద్దు. జాతకాలు బ్యాక్ డ్రాప్లో కదా, అంతే. దాన్ని నమ్మొద్దు అలాంటివి ఏముండవు. అంటే ఒక జడ్జిమెంటల్గా ఏముండదు. ఆడికి నమ్మకం అంతే. ఆడు హీరో క్యారెక్టర్కి నమ్మకం, ఆ నమ్మకంతోనే ఫాలో అవుతూ వెళ్ళాడు అనమాట. అంతవరకే మనం అది ప్రొజెక్ట్ చేస్తాం. ఇంకా నమ్మినందుకు ఇలా అయిపోయాడు, లేకపోతే నమ్మలేనందుకు ఇలా అయిపోతుంటే ఆ డిస్కషన్లో ఉంటాం. ఎవరిని అలాంటి అట్లు హర్ట్ చేయం. అంటే ఆ ఒకటి అడక్కు అది ఫుల్ దాని మీద ఇదే వెళ్తుంది. లేదండి మనకి వెంకీ సినిమాలో కదా, అది దాంట్లో ఎంతవరకు ఉంటుందో అంతవరకే. ఓన్లీ క్యారెక్టరైజేషన్ దీనికోసమే. ఓకే.